రాయలసీమ వ్యాప్తంగా ఉన్న 52 అసెంబ్లీ స్థానాలకు గాను గత ఎన్నికల్లో ఏకంగా 49 స్థానాలు సొంతం చేసుకున్న వైసీపీ వచ్చే ఎన్నికల్లో 40 స్థానాలైనా దక్కించుకోవాలి అన్న పట్టుదలతో ఉందంట. అందులో భాగంగానే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఆ క్రమంలో అంతర్జిల్లాల బదిలీలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి సైతం అభ్యర్థులను తెచ్చుకుంటోంది. ఆర్థికంగా బలంగా ఉన్న వారికి పెద్దపీట వేస్తోంది. మరి వైసీపీ అధిష్టానం లెక్కలు ఎంతవరకు ఫలిస్తాయో కానీ మార్పులు చేర్పులతో సిట్టింగుల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి పెరిగిపోతుందట. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో 8 పార్లమెంటు, 52 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో సీమలో వైసీపీ 49 అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ సీట్లన్నీ దక్కించుకుంది. రాష్ట్రంలో ఆ పార్టీకి బలమైన ప్రాంతం అంటే రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ సీన్ రివర్స్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దాంతో రాయలసీమ నుంచి అత్యధిక స్థానాలు సాధించి మరోసారి అధికార పీఠం అధిరోహించాలని భావిస్తోంది. అందులో భాగంగా అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. సామాజిక వర్గాల పరంగా రాయలసీమలో ఓటు శాతం ఎక్కువగా ఉన్న బోయ, కురబ, మైనార్టీలకు అవకాశం ఇవ్వడం ద్వారా గెలుపు గుర్రమెక్కాలని భావిస్తోంది. కర్నూలు జిల్లాలో మార్పు చేసిన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్కు అవకాశం కల్పించిన వైసీపీ దాంతోపాటు ఆదోని నుంచి అదే వర్గానికి చెందిన ఒకరికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఎంపీ స్థానానికి మంత్రి జయరాంని రంగంలోకి దించనున్నారు. మరోవైపు ఆలూరు నుంచి కురబ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి అవకాశం ఇవ్వనున్నారు. అలాగే ఆళ్లగడ్డ నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన శాంతారాంని బరిలోకి దించనున్నారు. కర్నూలు నుంచి మరోసారి మైనార్టీకి అవకాశం ఇవ్వనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ని తప్పించి అక్కడి నుంచి మరొకరిని బరిలో దించే ఆలోచన చేస్తోందట వైసీపీ అధిష్టానం. అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున మార్పులు చేస్తున్నారు. హిందూపురంలో కురబ సామాజిక వర్గానికి చెందిన దీపికను ఇన్ఛార్జిగా ప్రకటించారు. ముందు నుంచి ఆ స్థానంలో ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్ని తప్పించి ఆమెను తీసుకొచ్చారు. దీపిక భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. పెనుకొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణను తప్పించి ఆయన్ను అనంతపురం ఎంపీ అభ్యర్థిగా మార్చారు. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని అనంతపురం నగరంతో పాటు సింగనమల, ఒరవకొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో కురబ సామాజిక వర్గం ఓట్లు నిర్ణయాత్మకంగా ఉంటాయి. శంకర్ నారాయణ ఆ వర్గీయులే కావడంతో అసెంబ్లీ స్థానాల్లో కూడా ప్లస్ అవుతుందని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. పెనుకొండలో ఉషా శ్రీచరణ్ని రంగంలోకి దింపారు. ఆమె భర్త రెడ్డి కావడం వల్ల ఇప్పటివరకు శంకర నారాయణ తీరుని వ్యతిరేకించిన రెడ్డి సామాజిక వర్గం తిరిగి పార్టీకి మద్దతు పలుకుతుందని భావిస్తున్నారట. ఇక కదిరిలో సిట్టింగ్ సిద్ధారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో మక్బూల్ అహ్మద్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. పుట్టబర్తిలో బీసీకి టికెట్ ఇవ్వడానికి అభ్యర్థిని గాలిస్తున్నారు. బోయ సామాజిక వర్గానికి చెందిన అనంతపురం ఎంపీ రంగయ్యను కళ్యాణదుర్గం షిఫ్ట్ చేసి ఆ వర్గాన్ని ఆకట్టుకోవాలని చూస్తున్నారు. బోయ సామాజిక వర్గానికి చెందిన బళ్ళారి మాజీ ఎంపీ శాంతను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని రాప్తాడుతో పాటు పెనుకొండ, హిందూపురంలో బోయ సామాజిక వర్గం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వారిని ఆకట్టుకోవడానికి కర్ణాటక నుంచి ఆ వర్గానికే చెందిన శాంతను హిందూపురం తీసుకొచ్చారు. దీనికి తోడు కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములుకి సోదరి అయిన శాంత ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడం పార్టీకి లాభిస్తుందని అంటున్నారు. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డిని, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఇన్ఛార్జీలుగా ప్రకటించారు. తండ్రులు పూర్తి స్థాయిలో రాష్ట్ర స్థాయి వ్యవహారాలు చూసుకోవడానికి వారసుల్ని బరిలో దింపారని అంటున్నారు. అలాగే మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాని మార్చి ఆయన స్థానంలో మరో మైనార్టీకి అవకాశం కల్పిస్తారట. పలమనేరు నుంచి బీసీ అయిన వెంకటేష్ గౌడ్ స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుభాషన్ కానీ, బీసీ వర్గానికి చెందిన డీసీసీబీ చైర్మన్ రెడ్డమ్మను కానీ రంగంలో దింపే అవకాశం ఉందంటున్నారు. కుప్పంలో వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ ఉన్నారు. ఈ వర్గానికి చెందిన ఓటర్లు కుప్పం నుంచి శ్రీకాళహస్తి వరకు ఉంటారు. ఆ వర్గం ఓట్లకు గ్యాలం వేయడానికి ఇప్పటికే సుబ్రహ్మణ్యానికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. నగరంలో కూడా చివరి నిమిషంలో మార్పు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక్కడి నుంచి మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ నగరి టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. వీరితో పాటు మంత్రి రోజా అసమ్మతి వర్గంలో ఉన్న గౌడ సామాజిక వర్గానికి చెందిన నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి కేజే కుమార్ కూడా రేసులో కనిపిస్తున్నారు.
కడప జిల్లాకు చెందిన ఎస్సీ రిజర్వ్డ్ సీట్లలో కూడా మార్పులు జరగనున్నాయట. యాదవ్ సామాజిక వర్గం ఓట్లని ఆకర్షించే క్రమంలో మైదుకూరు నుంచి సిట్టింగ్ అయిన రఘురామరెడ్డి స్థానంలో యాదవ్ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి వస్తారని అంటున్నారు. ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న సీఐ అంజు యాదవ్ భర్త పలుమార్లు సీఎంని కలిసి తనకక్కడ అవకాశం ఇవ్వమని కోరినట్టు సమాచారం. మొత్తం మీద సీమ వైసీపీలో సామాజిక సమీకరణాలు, ఫైనాన్షియల్ లెక్కలు గట్టిగానే పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాయి ఇప్పుడు. మరి ఆ లెక్కలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.